నమ్మకం. ఇక నేను పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి ద్రోహం చేసిన వ్యక్తిని కాదు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని, రాష్ట్రం బాగుండాలని తపన పడేవాడిని, దేశం బలంగా ఉండాలని కోరుకునేవాడిని. ఆ బలంగా ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి రాగానే మన పంచాయతీలకు అప్పుడు దాకా 200, 300 ఉండే మన స్వాతంత్ర దినోత్సవకి జరుపుకోవడానికి ఇచ్చే డబ్బులు 100ని 10,000 చేసాం, 250ని 25,000 చేశాం మనం. అంతేగా? అంటే నేను మనందరి దేశ క్షేమం, సమాజ క్షేమం, మన క్షేమం కోరుకునేవాడిని. సో మేము కోరుకునేదల్లా మేము ఇక్కడున్న నాయకులందరూ కూడా, వేదికపైన ఆశల నాయకులు కానీ ఉన్నతాధికారులు కానీ అందరం కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నాకు మీ నుంచి మిమ్మల్ని కోరుకునేది మీరు కొంచెం సహకరించండి. ఒకసారి ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు చెప్పండి. ఇలాంటి సెమినార్స్ ఇలా కూర్చొని మాట్లాడుకు సభలు పెట్టుకుందాం, మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే నాయకులు తీరు నచ్చలా, అధికారులు తీరుతెన్నులు నచ్చలా, మీరు మొహమాటం లేకుండా చెప్పండి. నన్ను ఎన్నోసార్లు తిడతారు కదా, నువ్వు సరిగ్గా చేయలేదని. నేను భరిస్తాను. ఎందుకు భరిస్తానంటే నేను పని చేయడానికి ఒప్పుకున్నా. ఒకసారి లేనప్పుడు, కుదరినప్పుడు కూడా నేను చెప్తాను మీకు. ఇది డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యంలో మనం ఏం చేయగలం, ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ప్రభుత్వం నడిపే వ్యక్తులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. మీ సమస్యలు విన్నప్పుడు కూడా మేము ఎంత అసాధ్యాలు కూడా మేము చెప్తాను మీకు. అందుకనే కొన్నిసార్లు వెంటనే రోడ్డు వేసామంటే వెంటనే రోడ్డు వేయడానికి టెండర్ పిలవడానికి 45 రోజులు పడుద్ది. అందుకే నేను చెప్పాను ముందస్తుగా కొన్ని రోడ్లు ఏమేమి చేయగలరో చేసేయాలంటే ఇలా మనకి ఆగమేఘాల మీద చేస్తున్నాం అది. అందుకని మీ సహాయ సహకారాలు కావాలి. ఇందాక అడిగి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాం. మాకు ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, ఇన్ని మండలాలు కలిపి ఇన్ని జూనియర్ కాలేజ్ లేదు మా మండలం కంటే. 16 ఎకరాల స్థలం ఇచ్చారు అంటే వెంటనే చెప్పాను జూనియర్ కాలేజ్ కావాలంటే మన నిధులు మాట్లాడదాం, జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేద్దాం దీనికి. ఇవి నేను రాజకీయాల్లోకి రాకముందు నేను నేర్చుకుంది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. అందుకే నేను ఎప్పుడు మీతో మమేకం అవడానికి సిద్ధమవుతాను. నేను కోరుకునేదల్లా ఈ సభ ముఖంగా మీరు నా మీద పడకుండా కనుక నన్ను ఇంటరాక్ట్ అయితే నేను ఇంకెక్కువ పని చేస్తాను. ఎందుకంటే మీరు సినిమాలో చెప్తారు ఓజీ అంటారు, అరుస్తూ ఉంటారు కదా. నా స్వప్నం, నా కళ విను, నా స్వప్నం, నా కళ నా ఒక్కడి కోసం కాదు, నా ఓజీ కోసం కాదు, సినిమా కోసం నేను ఎప్పుడు కలగన్నా. నేను దేశం కోసం కలగన్నా, దేశంలో ఉన్న ప్రజల కోసం కలగాను. ఈ పేరు, ఈ బలం, మీ ప్రేమాభిమానం ఇవన్నీ కలిపి 4 రోడ్లు వేస్తే జన్మధన్యం అనుకున్నాను. ఈరోజు 4 కాదు 29 రోడ్లు వేస్తున్నాం ఒక్క రోజులోనే. ఇంకొక నెలలో సీఎం గారు పాప చంద్రబాబు గారు ఏమనగా ప్లీజ్ దయచేసి లేదు వినండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం గౌరవిద్దాం. నేను డిప్యూటీ సీఎం గారు నన్ను గౌరవించారు కదా, సంతోషం అనిపిస్తుంది. ఏమవుతాయంటే వేదిక పైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా, మీ దగ్గర నడిపించారంటారు కదా, నన్ను తిడతారు మళ్ళీ. ముఖ్యమంత్రి ఎవరని కాదు, ఎవరు బాగా పనిచేశారని. ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం, చాలా కీలకం. ఈరోజు 40 కోట్లు కావాలి మన గిరిజన గ్రామాల కంటేనే వెంటనే ఆయన ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు. ఇవ్వగలమా అంటే వెంటనే ఇచ్చేద్దాం, వెంటనే చేశాం. సో అందుకని మనస్ఫూర్తిగా ఆయన మరోమారు మీ అందరి తరపున కూడా ఇంకోసారి ఆయన ధన్యవాదాలు తెలుపుతాం. ఇక డబ్బు లేకపోతే నాలాంటోడు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. సో మనసు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. సో మనసు బుద్ధి 2 కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పీ గారు ఇందాక ఇప్పుడే చెప్తా ఉన్నారు నోటు గాంజా అనేది పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒకసారి ఎస్పీ గారిని ఇంకా మిగతా డిఎస్పీస్ కూడా ఒకసారి ఎవరైతే ఉన్నారో క్యాంపెయిన్ చేస్తున్నాం సార్. యాక్చువల్లీ దానికి డిఎడిక్షన్ సెంటర్స్ ముందుగా అంటే గాంజా రాష్ట్రం అంతా ఇబ్బంది అయిపోయింది.
మొన్న కేంద్రం నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ హబ్ అయిపోయింది గాంజాకి, డ్రగ్స్కి. దీని మీద చర్యలు తీసుకోవాలనే క్రమంలో భాగంగా ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మన అమిత్ బర్దర్ గారు, ఎస్పీ గారు ఇది ఇనిషియేట్ చేశారు. ఇది యువత గంజాయిని సేవించడానికి బానిసలు అయిపోతే మటుకు జీవితం, ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఎలా కోల్పోతున్నారు, ఏమైపోతుందంటే మనం నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. మన మనసులో 100 ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనల మీద మనం మాట్లాడడం. అదే కనుక మాదక ద్రవ్యాలు తీసుకుంటే చేసేయచ్చని ఒక బలం వచ్చేస్తుంది. అందుకే ఈ మాదక ద్రవ్యాలు చాలా డేంజరస్. అది కూర్చొని చూడండి, పసిబిడ్డల్ని పాడు చేసేయటం కానీ, చంపేయటం కానీ, పాప ముసలోళ్ళని చంపేయటం కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అలాగే దీంట్లో గంజాయి వల్ల సమాజంపై పెరుగుతున్న దుష్ప్రయోజనాలను తగ్గించడానికి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమమైన స్వచ్ఛ సంకల్పం అని అల్లూరు జిల్లా పోలీసులు ప్రారంభించారు. దాంట్లో భాగంగా